హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శాతవాహనుల చరిత్రలో భాగంగా రెండో పులోమావి గురించి తెలుసుకున్నాం. రెండో పులోమావికి మరొక పేరు వశిష్ఠపుత్ర పులోమావి. ఇతనిని పరిపాలనా పరంగా వరుస క్రమంలో 24వ రాజుగా చూస్తాము. ఇతని తల్లి వశిష్ఠిదేవి, తండ్రి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని గురించి ఆధారాలు చూసినట్లయితే కార్దమక చష్టుని యొక్క అందవ శాసనం, నెక్స్ట్ టాలమీ యొక్క గైడ్ టు జియోగ్రఫీ అనేవి ఇతని యొక్క ఆధారాలు. ఇతని ఆస్థానానికి భూకేంద్రక సిద్ధాంతకర్త అయినటువంటి టాలమీ ఈజిప్ట్ నుంచి వచ్చాడు. ఈ రాజు రుద్రదమనుడిచే ఓడించబడి ప్రతిష్టానపురం నుండి తూర్పునకు వచ్చేశాడు. ఇతను రాజధానిని ధాన్యకటకం అమరావతికి మార్చుకున్నాడు. ఇతని గురించి బిరుదులు: నవనరస్వామి, దక్షిణ పదేశ్వరుడు అనేవి ఇతని యొక్క బిరుదు. నెక్స్ట్ శివశ్రీ శాతకర్ణి గురించి చూద్దాం. ఇతని యొక్క పరిపాలనా కాలం చూసినట్లయితే క్రీస్తు శకం 114 నుంచి 128 వరకు పరిపాలన అనేది కొనసాగించాడు. ఇతను పరిపాలనా క్రమంగా చూసినట్లయితే వరుస క్రమంలో ఇతనిని 26వ రాజుగా మనం చూస్తాము. ఇతను రెండో పులోమావి యొక్క కుమారుడు. నెక్స్ట్ శకరుద్రదమనుడు ఇతనిని అనగా శివశ్రీ శాతకర్ణిని 2 సార్లు ఓడించి తన కుమార్తె అయినటువంటి రుద్రదమనికని ఇచ్చి వివాహం చేస్తాడు. శాతవాహనులలో మొదటిసారిగా ద్విభాషా నాణెములను ముద్రించినటువంటి రాజు శివశ్రీ శాతకర్ణి. ఆ 2 భాషలు ఏంటి అంటే ప్రాకృతము, తమిళం. శివశ్రీ శాతకర్ణిని రుద్రదమనుడు తన గిర్నార్ శాసనంలో దక్షిణ పదపతిగా పేర్కొన్నాడు. ఇప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి గురించి తెలుసుకుందాం. యజ్ఞశ్రీ శాతకర్ణి పరిపాలనా పరంగా వరుస క్రమంలో 27వ రాజుగా చూస్తాము. ఇతను మలి శాతవాహనులలోనే గొప్పవాడు. ఇతని గురించి ఆధారాలు చూసినట్లయితే ఇతడు ముద్రించినటువంటి లంగరు వేయబడిన ఓడగుర్తున్నటువంటి నాణెములు, ఇతని కాలంలో సంకలనం చేయబడినటువంటి మత్స్య పురాణం కూడా ఒక ఆధారం. ఈ రాజు యొక్క సమకాలీన బౌద్ధ మతాచార్యులు ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. ఇతనికి అనగా ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీ పర్వతంలో మహాచైత్య విహారము, దీన్నే పార్వత విహారం అని కూడా అంటారు, ఈ విహారాన్ని దానం చేశాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ప్రపంచంలోనే మొదటిసారిగా ఓడలకు తెరచాపలను రూపొందించిన మొట్టమొదటి రాజులు ఎవరయ్యా అంటే శాతవాహనులు. శాతవాహనులలో యజ్ఞశ్రీ శాతకర్ణిగా చూస్తాం. ఇతని యొక్క బిరుదు త్రిసముద్రాధీశ్వర. బాణుని యొక్క హర్ష చరిత్ర ప్రకారము ఈ బిరుదు ఉందని మనకు తెలుస్తుంది. ఇతని తర్వాత వచ్చినటువంటి రాజు విజయశ్రీ. ఇతను వరుస క్రమంలో 28వ రాజుగా చూస్తాము. ఇతని పేరు మీదుగానే శ్రీపర్వతమునకు విజయపూర్ అనే పేరు కూడా వచ్చింది. చివరగా 3వ పులోమావి. ఇతను శాతవాహనులందరిలో చివరివాడు ప్లస్ 30వ రాజుగా చూస్తాము పరిపాలనా పరంగా. ఇతని యొక్క అవసాన దినంలో గడిపినటువంటి ప్రాంతము బళ్ళారి ప్రాంతంలో ఉన్నటువంటి మేకధోని. శాతవాహనుల తర్వాత శాతవాహనుల యొక్క రాజ్యము ఈ క్రింది విధంగా విభజించడం అయినది. ఆంధ్రాలో ఇక్ష్వాకులు, మహారాష్ట్రలో అబీరులు, కర్ణాటక ప్రాంతంలో చులునాగులు, తమిళనాడులో పల్లవులు చూస్తాం.